ఈ ఒక్క తిరుపతి కాదు, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, మీరు ఏది చూడండి, మన హిందూ దేవాలయాలు ముఖ్యంగా దేవుడి యొక్క అవతరణ కొండ మీద జరుగుతుంది. కొండ మీద వెలుస్తాడు దేవుడు. ఓ బజార్లో వెలిస్తే దేవుడికి కూడా వ్యాపారస్తులకు ఉన్నట్టే డిమాండ్ ఉంటుంది బాగా. వచ్చిపోయేవాళ్ళైనా దండం పెట్టి పెడుతూ ఉంటారు. ఎవ్వరికీ అందకుండా కొండ మీద ఎందుకు వెలవడం? అక్కడెవరో భక్తుడో ఋషో ఎవరో తపస్సు చేయగానే వారిని అనుగ్రహించడం కోసం అక్కడికి వెలవడం, అక్కడేదో ఎవరో ఓ పోకల దమ్మక్కో ఓ రామదాసో ఏదో ఓ చిన్న పాకో ఓ చిన్న గుడిసో వేయడం, తర్వాత ఎప్పుడో కొన్ని ఏళ్లకి దానికి ఒక వైభవం బట్టి ఒక మహాదేవాలయం మహాపుణ్యక్షేత్రం కావడం. ఇది హిందూ సంస్కృతిలో ఎందుకు ఉంటుంది? భగవంతుడు ఈ లీలా విలాసాన్ని ఎందుకు ప్రదర్శిస్తాడు?